నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 9. నైనిక పెళ్లి చేసుకోను అని ఎక్కడ అంటుందోనని ఇంతవరకు టెన్షన్ పడుతూ కూర్చున్న మృదుల ఆమె చేసుకుంటాను అనడంతో ఆమె మనసు తేలిక పడింది. ఏమండీ శిఖర్, మనం ఎప్పుడు బయలుదేరుతున్నామని అడిగాడు. ఇంతకీ మీరు టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తున్నారు? టికెట్లు బుక్ అయితే నేను ప్యాకింగ్ మొదలు పెడతాను. ఇంకా కొంచెం షాపింగ్ కూడా చెయ్యాలి. చాలా సంవత్సరాల తర్వాత మన దేశం అని కాదు కానీ మన ఊరికి వెళ్తున్నాం కదా, అందుకని మన బంధువులందరికీ బహుమతులు తీసుకొని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు సరే అంటే నేను నైనికను తీసుకొని పెళ్లి షాపింగ్ చేస్తాను అన్నది మృదుల. అలాగే, ఓ 2 డేస్‌లో ఏ విషయం చెప్తాను. అప్పుడు షాపింగ్ మొదలు పెడదువు గానీ. ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ ఉంది. మనం వెళ్తున్నాం కాబట్టి కాస్త రెస్ట్ తీసుకొని రెడీ అవ్వు అని తన గదికి వెళ్ళాడు నిరంజన్. మమ్మీ, పార్టీ ఈవినింగ్ కదా, నేను 1 అవర్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ప్లీజ్ అని ముద్దు ముద్దుగా తన తల్లిని అడిగింది నైనిక. సరే వెళ్ళు, కానీ త్వరగా వచ్చేయి అని ఆమె పర్మిషన్ ఇవ్వడంతో మా మంచి మమ్మీ అని మృదుల బుగ్గ మీద ముద్దు పెట్టి కార్ కీ తీసుకొని హుషారుగా బయటికి వెళ్ళింది నైనిక. అప్పుడే నిద్ర ముంచుకు వస్తుంటే తన గదికి వెళ్తున్న శిఖర్కి మృదుల ఈ విషయం కాల్ చేసి చెప్పింది. తల్లి చెప్పిందంతా విన్న శిఖర్ సరే మమ్మీ అని ఆవలించాడు. సరే షికి, బాగా పొద్దుపోయినట్టుంది, నువ్వు నిద్రపో అని చెప్పి కాల్ కట్ చేసింది ఆమె. ఇంతసేపు లాన్లోనే అటూ ఇటూ తిరుగుతూ కాల్ మాట్లాడిన శిఖర్ ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న సంయుతో దాహంగా ఉంది, మంచినీళ్ళు తీసుకొనిరా అంటూ తన గదికి వెళ్ళాడు. నువ్వు బాస్లాగా ఆర్డర్ వేస్తే నేను నీ అసిస్టెంట్ లాగా తీసుకొని నీ వెనకాల రావాలా? నో వే. కోపంతో అనుకున్న ఆమె అక్కడి నుండి కదల్లేదు. దాహంతో గొంతు పిడిచకట్టుకొని పోతుంటే మంచినీళ్ళు అని తన గదిలో నుండి గట్టిగా అరిచాడు శిఖర్. అది విన్న బామ్మ, ఒసే సంయుక్త, బావ పిలుస్తున్నాడు వినిపించడం లేదా? వాడికి మంచినీళ్ళు అంట, తీసుకెళ్ళి ఇవ్వు. మీ అమ్మ నాకు స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి నడుము నొప్పిగా ఉంది అత్తయ్య అని నొప్పితో బాధపడుతూ ఇప్పుడే తన గదికి వెళ్ళింది. ఇప్పుడు అది లేచి వచ్చి వాడికి నీళ్ళు ఇవ్వాలా? నువ్వేం చేస్తున్నావు? బాగానే ఉన్నావు కదా, తీసుకెళ్ళి ఇవ్వు అని పడుకున్న దగ్గర నుండి మందలించింది బామ్మ. నీ మనవడు బాగానే ఉన్నాడు కదా, కాళ్ళు చేతులు ఏమైనా పడిపోయాయా? వెళ్ళేటప్పుడు తాగేసి వెళ్ళొచ్చు కదా, తెచ్చివ్వమని నాకు చెప్పడం ఎందుకు అని నోట్లో తిట్టుకుంది సంయు. ఇక తప్పదు అనుకొని ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని అతని గదికి వచ్చింది. ఆమె రాగానే చేతిలో నుండి బాటిల్ లాక్కొని తేవడానికి ఎంతసేపు అని ఒక సీరియస్ లుక్ ఇచ్చి గటగటా నీళ్లు తాగి బాటిల్ ఖాళీ చేశాడు. అవును, లీటర్ నీళ్ళు ఒకేసారి తాగడం చూసి నోరు తెరిచింది సంయు. ఏంటి అలా చూస్తున్నావు గుడ్లబల్లిలా అన్న అతడు సంయు ముఖం ముందు చిరకవేశాడు. ఆమె తేరుకోగానే ఖాళీ అయిన వాటర్ బాటిల్ ఆమె చేతిలో పెట్టాడు. పీపాలు ముందే తాగి వాళ్ళకి ఈ వాటర్ ఒక లెక్కన? దీర్ఘం తీసి చిన్నగా నసికింది. శిఖర్కి సరిగ్గా వినిపించలేదు. ఏదో అన్నట్టున్నావు, టెల్ మీ అగైన్ అన్నాడు. ఆమె ఏం చెప్తుందోనని చెవులు రెక్కించి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఏమీ లేదని భుజాలు కదిపింది సంయు. అతడు తన చూపుడు వేలు గాలిలో ఊపి, నువ్వేదో అన్నావు, నాకు సరిగ్గా వినిపించలేదు, కానీ నన్ను టోల్ చేసావని మాత్రం అర్థమైంది. నాకు టోలింగ్ అంటే నచ్చదు. కోపంగా ఆమెను చూశాడు. ఏమీ లేదని చెప్పాను కదా, ప్రతి చిన్న విషయానికి నాతో గొడవ పడాలని చూస్తావెందుకు? చిరుబురులాడింది సంయుక్త. నాకేమీ సరదా లేదు నీతో గొడవ పడాలని. నువ్వే నంగిలా ఏదో ఒకటి అంటావు, నాకు చిరాకు తెప్పిస్తావు, ఓ మాట పడతావు. పెదవి విరిచి భుజాలు కదిపాడు శిఖర్. నాకేమీ పని పాట లేదు అనుకున్నావా నీతో గొడవ పడ్డానికి? నువ్వే కావాలని నాతో తగ్గు పెట్టుకుంటున్నావు. ఇప్పుడు కూడా చూడు, వంటింటి దగ్గర నుండే కదా నువ్వు వచ్చింది. అలాంటప్పుడు మంచినీళ్ళు అక్కడే తాగేసి రావడానికి నీకేంటి నొప్పి? ఆర్డర్ వేసి మరీ నాతో తెప్పించుకుని తాగాలా? నువ్వు మంచినీళ్ళు తాగిన విధానం చూస్తే ఎవరైనా నాగాలాగే అనుకుంటారు. ఇంతకీ బాగా తాగుడు అలవాటుందని వ్యంగ్యంగా అనేసి మూతు 3 వంకర్లు తిప్పింది. ఏంటి, నీ కళ్ళకు నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూశాడు. నీకింకా డౌటా? కళ్ళతో పాటు మూతి తిప్పింది సంయు. మరోసారి ఇలా వంకర టింకరగా మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా అన్న అతడు మరోసారి ఆమెకు వేలు చూపించాడు. ఏంటి, ఎప్పుడు చూడు వేలు చూపించి తెగ బెదిరిస్తున్నావు? నువ్వు బెదిరిస్తే భయపడిపోవడానికి ఇక్కడ నేనేమి జింకపిల్లను కాదు, పులిపిల్లని. అయినా నువ్వు కాస్త ఒడ్డు పొడుగు ఉంటే పెద్దోడివి అనుకుంటున్నావా? నన్నేమైనా అనొచ్చు అనుకుంటున్నావా?
అదంతా ఏమీ కుదరదు. నన్ను కోప్పడ్డం కానీ, బెదిరించడం కానీ చేస్తే బాగోదు చెప్తున్నా అని సంయు కూడా శిఖర్‌కి వేలు చూపించింది. అతడు ఆమె చూపుడు వేలిని తన గుప్పెట్లో టక్కున బంధించాడు. ఆమె విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే అతడు వదలలేదు. నువ్వు పులిపిల్లవా? అలా చెప్పుకోవడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదా? అని వంకరగా నవ్విన అతడు, తెగ వేలు చూపిస్తున్నావు పెద్ద పుడింగిలా. నేను బెదిరిస్తే ఊరుకోక ఏం చేస్తావేంటి? ఆమె వేలు నొప్పితో గిలగిల్లాడడం చూసి తన పిడికిలి తెరిచాడు. ఆమె కందిన తన వేలిని చూసుకొని బండ సచ్చినోడు అని నోట్లో అనుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకోవడం మొదలుపెట్టింది. ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చిన శిఖర్ నడుముకు చేతులు పెట్టుకొని స్టైల్గా నిలబడ్డాడు. ఆమె అతని కోపంతో గుర్రుగా చూసి, నాన్నకు నీ మీద చెప్పి ఇంట్లో నుండి పంపించేయమంటాను. అప్పుడు నేను నిన్ను చూసుకునే పని ఉండదు రుగ్ధకంఠంతో అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. దాంతో అతడు అవమానంగా ఫీల్ అయ్యాడు. నన్ను చూడ్డానికి నీకు అంత చిరాగ్గా ఉందా? చూపుడు వేలిని ఆమె చుంబకం కింద పెట్టి తలను పైకెత్తి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఆమెను తీక్షణంగా చూశాడు. ఆమె అతని చేతిని విసురుగా పక్కకు నెట్టి, కాదా మరి? తమరు చేసే పనులన్నీ అలా ఉంటాయి. పైగా తమరేమైనా మన్మధుడా చూసి ముచ్చటపడడానికి? ఏదో కాస్త తెల్లగా పొడుగ్గా ఉంటావు అంతే. అంతకుమించి ఏముంది నీలో గొప్ప? వ్యంగ్యంగా అని అతని ఈగోని మరోసారి హర్ట్ చేసింది సంయు. కోపంతో ఊగిపోయిన అతడు, నువ్వు నన్ను అంత మాట అంటావా? నేను సోసోగా ఉంటానా? అరే, యూఎస్లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా వంట పడేవాళ్ళు తెలుసా? హాలీవుడ్ హీరోలా ఉన్నానని. అయినా నీలాంటి టేస్ట్లెస్ దానికి నాలాంటి వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది అని ఆవేశంతో ఊగిపోయిన అతడు, పోయి ఈ పుచ్చి పుల్లమ్మ పైగా చప్పిడి ముక్కుది నాకు మరదలుగా దొరికింది. కర్మరా బాబు కర్మ అని మునివేలతో తల కొట్టుకున్నాడు శిఖర్. నేనేమీ పుల్లమ్మని కాదు. నాకు చప్పిడి ముక్కు లేదు. సంపంగిలాంటి తన ముక్కును పట్టుకొని అతడు అలా అనేసరికి ఏడుపు ముఖం పెట్టింది. కాక అప్సరసని అనుకున్నావా? ఆణిముత్యాన్ని అనుకున్నావా? కాదు. నువ్వు నా పాలిట దెయ్యానివి. అసలు నువ్వు ఇలా ఇక్కడ ఉన్నావని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. సిటీలోనే ఏ హోటల్లోనో ఉండేవాడిని. అత్తయ్య బాధపడుతుందని వచ్చాను. ఉఫ్ అని తన నోటితో గాలి బయటకు వదిలి తన అసహనాన్ని చూపించాడు. గదిలోని అటూ ఇటూ తిరిగాడు. పిచ్చ కోపంతో అతన్నే చూస్తూ అక్కడే నిలబడింది సంయుక్త. ఇంకా ఈ జిడ్డు మొహంతో ఇక్కడే ఉన్నావేంటి? ఇక్కడి నుండి దొబ్బెయ్ కసిరాడు శిఖర్. ఆమె రోషంతో, ఆ జిడ్డు ముఖం నాది కాదు నీది. అయినా నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు. అంతగా ఇక్కడ నీకు నచ్చకపోతే నువ్వే దొబ్బెయ్ అని అతడి మీద గట్టిగా అరిచింది సంయు. తన అందాన్ని తక్కువ చేసి చూపిస్తూ అతడిలా తనని అవమానించడం ఆమెకు మింగుడు పడలేదు. బాధతో దుఃఖం పొంగుతుంటే అతని ముందు బయటపడటం ఇష్టం లేక బలవంతంగా అదిమిపెట్టింది. కోపంతో ఆమె ముక్కుకొస మరోసారి ఎర్రబడింది. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా అత్త ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను. కావాలంటే నువ్వు నీ అత్తవారింటికి వెళ్ళు. ఎవరు వద్దన్నారు? అన్న అతడు ఆమె భుజాలు పట్టుకొని గదిలో నుండి బయటికి నెట్టి ఆమె ముఖం మీద తలుపు వేశాడు. ఇంతటి అవమానం ఆమెకెప్పుడూ జరగలేదు. ఉక్రోషంతో ఆమె మనసు భగభగా మండింది. నన్ను బయటికి తోస్తావా? నా ముఖం మీదే తలుపేస్తావా? నీకెంత ధైర్యం అంటూ తలుపు మీద దబా దబా బాదింది. అతడు తలుపు తెరిచి ఆమె చెయ్యి పట్టి లోపలికి లాగాడు. బయట గొడవ పడితే ఇంట్లో అందరికీ వినిపిస్తుంది అన్న ఉద్దేశంతో. ఆడపిల్లవని కూడా చూడకుండా ఒకసారి బయటికి తోసావు, మరోసారి లోపలికి లాగావు. అసలేంటి నీ ఉద్దేశం? అని అతని మీదికి వెళ్ళింది సంయుక్త. అతడు గబుక్కున ఆమె నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఆమె విసురుగా వచ్చి అతని ఎదపై వాలింది. ఇద్దరి మధ్యలో గాలి దూరడానికి కూడా సందులేదు. అంత గట్టిగా ఆమె తనకేసి అదిమిపట్టాడు శిఖర్. అతడు చేసిన పనికి ఆమె నోరు మూతపడింది. ఏదో షాక్ కొట్టినట్టుగా ఒళ్ళు గగురుపాటుకు గురైంది. ఆమె గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది. ముఖం మీద అరచేతుల్లో చెమట పట్టింది. విస్మయంతో అతన్నే చూస్తున్న ఆమె కళ్ళు మత్తుగా వాలాయి. ఆమె ఎత్తు అతని ఎదవరకు మాత్రమే ఉంది. ఆమె తల కరెక్ట్గా అతని గుండె దగ్గర ఉంది. అతని గుండె కొట్టుకునే వేగం ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. అది రైలు కన్నా వేగంగా పరిగెత్తడం ఆమెకు తెలిసింది. ఆమె చుట్టూ చేతులు వేశాడు. అతని స్పర్శకి ఆమె పూర్తిగా వివశురాలైంది. అతడేదో మంత్రం వేసినట్టుగా బిగుసుకుపోయి బొమ్మలా నిలబడింది. మూగదానిలా మాటలు ఆపేశావేంటి? ఇందాక నుండి నోరు పెద్దగా చేసుకొని నా మీద అరుస్తున్నావు కదా, ఇప్పుడు అరువు చూస్తాను అన్న అతడు తన బలమైన అరచేతితో ఆమె సన్నని నడుమును అదిమిపట్టాడు.
ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటో ఆమెకే అర్థం కావడం లేదు. ఇక మాటలెలా వస్తాయి? అతని చేతుల్లో ఏం మాయ ఉందో కానీ ఆమె మాటలే కాదు, ఆమె ఆలోచనలు స్తంభించాయి. ఏదో తెలియని అనుభూతి ఆమె తనువును చుట్టేసింది. మైకం ఆమె మనసుని కమ్మేసి మరో లోకంలోకి తీసుకెళ్ళింది. ఇంతవరకు అతని మీద ఉన్న కోపం ఎక్కడికో పారిపోయింది. ఆమె మనసు, తనువు అతని వశమైంది. ఆమెలో ఉలుకు పలుకు లేకపోయేసరికి తనలో తాను ముసిముసిగా నవ్వుకున్నాడు శిఖర్. ఇక్కడే ఇలాగే నిద్రపోయావా ఏంటి? నా ఎద ఏమైనా ఊయాలనుకున్నావా? నువ్వు బజ్జోడానికి అన్న అతడు ఆమె 2 భుజాలు పట్టుకుని సరిగ్గా నిలబెట్టాడు. ఆమె తల ఎత్తలేదు, కళ్ళు తెరిచి అతన్ని చూడలేదు. ఒకలాంటి ట్రాన్స్లో ఉంది. ఇదే మంచి తరుణం అనుకున్న అతడు, మరోసారి నాతో గొడవ పడతావా? అనగానే ఆమె అతని వశీకరణానికి లోబడిన దానిలా తల అడ్డంగా ఊపింది. చిన్నగా నవ్వుతూ మరి ఇప్పుడేం చేస్తావ్? అన్నాడు. తిన్నగా నా గదికి వెళ్ళి బుద్ధిగా పడుకుంటాను అంటుంటే ఆమె మాటలు మత్తుగా వచ్చాయి. ఏంటి ఇలాగే కళ్ళు తెరవకుండానే వెళ్తావా? ఎటో అంటూ అతను చిలిపిగా నవ్వాడు. ఆమె చిన్నగా కళ్ళు తెరిచి అతన్ని ఉక్రోషంతో చూసింది. ఇదిగో ఈ చూపే మార్చుకొమ్మనిది. నాతో ఎప్పుడూ పొలైట్గా మాట్లాడాలి, అంతేకాదు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదంటేనా అన్న అతడు మరోసారి ఆమె నడుం మీద 2 చేతులు వేసి తన పైకి లాక్కున్నాడు. ఈసారి ఆమె అతని మీద పడలేదు. 2 చేతులు అతని ఎద మీద పెట్టి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంది. అతడు ఆమె 2 చేతుల్ని తన ఒక్క చేత్తో తీసి ఆమె వీపు వెనుక పెట్టాడు. దాంతో వారి ఇరు హృదయాలు దగ్గరయ్యాయి. వారి తనువుల మధ్య గాలి దూరలేక ఇబ్బందిపడి పక్కకు తప్పుకుంది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా స్టోరీని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.